తల్లికి వందనము నాగరాజు పూల నాగరాజు ఎంతమందికి పడినాయి పిల్లోడే చదివారు పెన్షన్ వస్తుందేమో మీ ఇంట్లో పేరు వచ్చిందా ఏమైనా అప్లై చేస్తున్నారా ఫోన్ నెంబర్ యువనాయకుని ముందు తీసుకొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి వారి ఇద్దరి ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సుపరిపాలనలో తొలి అడుగనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో 1వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ లీడర్లు అందరూ కూడా ఒక ఏకదాటిగా ఈ కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 1వ వార్డులో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మేము ఏవైతే ఏ కార్యక్రమం చేపట్టామో ఇప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏవైతే ఈ రాష్ట్ర 1 ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ 1 ఇయర్లో చేపట్టినటువంటి కార్యక్రమాల నుంచి మేము ప్రజల్ని అడగ్గా వారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా మంచిగా ఉంది, తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పిన ఆలోచనతో కూడా వాళ్ళందరూ కూడా ఇంటిని దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదే కార్యక్రమం గత నెల రోజులు ఖచ్చితంగా ఏదైతే బాబు గారు ఇచ్చారో ఈ ప్రోగ్రామ్ని ఇదే విధంగా అందరం కలిసికట్టుగా కొనసాగిస్తూ జయప్రదం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు ధర్మవరం సుబ్బారెడ్డి, ఇక్కడ ఆదోని నియోజకవర్గ అబ్జర్వర్గా ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కొనసాగడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతవరకు పడిన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు అవన్నీ వచ్చాయా లేదని చెప్పి అడుగుతాము. తర్వాత జరగబోయే దాంట్లో కూడా ఆ ఇంట్లో ఏం సమస్యలను కూడా నోట్ చేసుకొని ఖచ్చితంగా తీర్చడానికే బాబు గారి దృష్టికి తీసుకొని తీర్చడానికి అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియదు.